నమస్కారం. కవన్ కా బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, విజయనగరం నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. వెల్కమ్. పరిచయాలు చెప్పండి. హాయ్ సుమక్క. హాయ్, నా పేరు ప్రవళిక. నేను విజయనగరం నుంచి వచ్చాను. డిగ్రీ 3rd ఇయర్ చదువుతున్నాను. ఇంకా హాబీస్ అనగా డాన్సింగ్, గేమ్స్ ఆడడం, పిల్లలతో టైం పాస్ ఫుల్ చేస్తాను. ఓకే అమ్మా, మాక్సిమం టైం ఫోన్ లోనే ఉండుంటావులే. రవళి. నేను రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్, పిల్లలతో ఆడుకోవడం, టైం పాస్ చేయడం. ఇదంతా వాళ్ళు ఫోన్ లో చేస్తుంటారు, బయట కాదు. నో మ్యామ్, డైరెక్ట్ గా చేస్తాను. ఐ యామ్ నో మ్యామ్. సారీ, నో సుమా ఐ యామ్ నో మ్యామ్. అక్క. ఓకే సుమక్క. స్వప్న. హాయ్ సుమక్క. హాయ్ స్వప్న. హాయ్ సుమక్క. నేను మెదక్ నుంచి వచ్చాను. బీటెక్ అయిపోయింది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, బుక్స్ చదువుతాను, ఇంకా డబ్ స్మాష్ చేస్తాను, ఇంకా గేమ్స్ ఆడతాను. ఇంకా స్మాష్ చేస్తావా? అయితే నీకు 4వ రౌండ్ బాగా కలిసి వస్తుంది. ఇంకా మీ షో చూస్తాను. థ్యాంక్ యూ. ప్రియా. హాయ్ సుమక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ మా మదర్ కి కూడా మీరంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. తను డైలీ మీ షోస్ చూస్తా ఉంటది. అండ్ నా హెల్దీగా ఉంటారు ఆవిడ. అవును. మా మమ్మీ క్వశ్చన్ ఏంటంటే మీరు ఇంత ఎనర్జెటిక్ గా ఎలా ఉంటారు? మీ అమ్మగారు ఎలా ఉంటారు? నేను అలాగే ఉంటాను అంతే. వాళ్ళ అమ్మలు అన్నాక అలా పుడతారు అంతే. పిల్లలు పుట్టాక అమ్మలు పుడతారు. ఏం చెప్తిరి, ఏం చెప్తిరి? పిల్లలు పుట్టాక అమ్మలు పుడతారు. పుడతారు కానీ పిల్లలు పుట్టాక అమ్మలు పుడతారు. ఇది ఒక గ్రేట్ వాక్యం. తర్వాత ఒక 50 years తర్వాత ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు జనాలు. ఆవిడ అలా చెప్పుకున్నారు తెలుసా ఆ రోజుల్లో అని. నాలో ఉండేటువంటి గొప్పతనాన్ని ఇప్పుడు ఎవ్వరు గుర్తించరు. 50 ఏళ్ల తర్వాత గుర్తిస్తారు. అప్పుడు గుర్తించినా గుర్తించకపోయినా మీరు ఉండదు. చెప్పేస్తున్నాను ఇవన్నీ జరగబోతున్నాయి ఆఫ్టర్ 50 years అని. ఓకే, అందరూ డిగ్రీ అండ్ జస్ట్ ఆ స్టేజెస్ ఆఫ్ ఫినిషింగ్ ఎడ్యుకేషన్ లో ఉన్నారు మీరు కదా. చెప్పు మిగిలింది. నా పేరు ప్రియా అండ్ ఐఎమ్ డిగ్రీ ఫైనల్ ఇయర్. నా హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్, వాట్సాప్ లో చాటింగ్, అండ్ నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. మోస్ట్ ప్రాబబ్లీ దాంతోనే టైం పాస్ చేస్తాం. అంటే ఉన్నాయా నీ కుక్కలు? అంటే లేకపోతే మరి వీధి కుక్కల్ని ఇంట్లో నీ ఇంట్లో కుక్కలు ఉన్నాయా? అఖిల్ ఫ్యాన్ ఆబ్వియస్లీ ఉంటాయి. మరి ప్రభాస్ ఫ్యాన్ అయితే ఏముంటాయి? హైట్ ఉంటది అనుకుంటా. వేరే ఏమైనా పెట్టుకో, ఏనుగులు లాంగ్ చేస్తుంటాయి అనుకుంటా. సుమా జంతువులు జంతువులు యాక్చువల్లీ మా ఇంట్లో నన్నే జంతువు అంటారు. మళ్ళీ ఇంకో జంతువు. ఏ జంతువుతో పోలుస్తారు నేను? కుక్క. నో నో, ఆల్రెడీ ఉందిగా. ఆమె ఫేవరెట్ పెట్ కదా, అందుకని. నో, జిరాఫీ. జిరాఫీ. నేను కొన్ని జంతువుల పేర్లు చెప్తాను, దానికి నువ్వు ఏదో ఒకటి ఓకే చేయాలి. ఓకేనా? జిరాఫ్. నో. పులి. ఎస్. మేము ఓకే చేయట్లే, మేము ఇంకొన్ని చెప్తాం, అది వీళ్ళు ఓకే చేస్తారు. జింక. నేను ఎంత హాట్ గా ఉన్నాను, మంచి చెప్పొచ్చు కదా. అడవి దున్న. నన్ను చూడండి ఎంత బాగుంది. ఈ ముగ్గురికి కలిపి నేను కొన్ని జంతువులు చెప్తాను, నువ్వు అందులోంచి ఒకటి ఐడెంటిఫై చేయి. పులి. జింక. ఒక్కొని మ్యామ్ జోకులేస్తారు. అడవి పంది. యా, కరెక్ట్. అడవి దున్న, అడవి పంది చాలా డిఫరెంట్ ఫ్యామిలీస్. వాళ్ళ కులాలు వేరు, వాళ్ళ మతాలు వేరు. ఓకే, ఉండేది అడవిలోనే. ఇండియాలోనే ఉంటాం కానీ వేరే వేరే వాళ్ళందరం కలిసిమెలిసి అట్లాగే. మళ్ళీ ఒక గొప్ప విషయం చెప్పాను. సుమగారా నాచురల్ బ్యూటీ. సరే, నేనేమిటి? ఓకే, మీరు కొన్ని యానిమల్స్ చెప్పండి, నేను సెలెక్ట్ చేసుకుంటా. పంది. క్యూట్ గా ఉంటాను నేను. చిలక కాదు. పికాక్. మీరు కొన్ని బర్డ్స్ చెప్పండి, నేను సెలెక్ట్ చేసుకుంటా. అందరూ నువ్వు ఒకటి చెప్పు. చిలుక. నెమలి. కోకిరా. కాదు, ఇవేమి కాదు. నేను హంస. కానీ ఈ కాలంలో హంసలు లేవుగా. నేనున్నానుగా. నీళ్లు కొంచెం కరువయ్యాయని ఇక్కడ తిరుగుతున్నా అంతే. అద్దా వాటర్ కరువయ్యాయి మీ వల్ల పాలని నీళ్ళని వేరు చేయగలను. అందుకే పాలు కూడా దొరకట్లేదు. అందుకే పాలవాడు అటువైపు రాడు.
చేస్తారేమో బికాజ్ నేను హంసని, నేను మళ్ళా ఉన్న హింసించి పాలని చంపుతా. తాగేస్తారని అలా చెప్పుకొని బతికేయాలి. ఎందుకంటారు హంస అట్లా పాలని నీళ్ళని అని? అది నిజంగా చేస్తారు. రైమింగ్ వచ్చింది చెప్పలేదు. రౌండ్స్ కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి, గట్టిగా చెప్పాలి, 20 సెకండ్స్ లోపు చెప్పాలి. ఆన్సర్ తెలియకపోతే పాస్ చెప్పాలి. రవళి రెడీ? ఎస్. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వెంట్రుకలు ఎంత పొడుగుంటాయి? ఏనుగంత. మనిషికి ఎన్ని చేతులు ఉంటాయి? 16. తెల్ల పేపర్ ఏ రంగులో ఉంటుంది? ఎర్రగా. ఏ జంతువు పెద్దగా ఉంటుంది? చీమ. కాళ్ళకి ఎన్ని షూస్ వేసుకోవచ్చు? 10. ప్రకాష్ రాజ్ ఏ సినిమాలో ఉన్నాడు? జంబలకడ్ పంబ. నువ్వే సినిమాలో ఉన్నావు? నేనా? పాస్. టైం అప్. వెంట్రుకలు ఏనుగంత పొడుగ్గా ఉంటాయంట. మనిషికి ఎన్ని చేతులు ఉంటాయి? 16 చేతులు ఉంటాయి మనిషికి. బా ఎన్ని పనులు చేసుకోవచ్చు. ఒక పక్కన అకౌంట్స్ నోట్స్ రాసుకోవచ్చు, ఇంకొక పక్కన ఎకనామిక్స్ రాసుకోవచ్చు. నువ్వేం చదువుతున్నావు? బీకామ్. బీకామా? చూడు, బ్యాలెన్స్ షీట్ టాలీ చేసుకోవచ్చు, నువ్వు ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవచ్చు. బాబా ఎన్ని పనులు చాటింగ్ చేసుకోవచ్చు. ఇంకో దాంట్లో ఒక దాంట్లో వాట్సాప్ లో ఉండొచ్చు, ఇంకో దాంట్లో ఫేస్బుక్ లో ఉండొచ్చు, అక్కడ ఇన్స్టాగ్రామ్ లో ఉండొచ్చు. కానీ అన్ని ఫోన్లు ఉండాలి కదా. ఒకటే దాంట్లో తెల్ల పేపర్ ఎర్రగా ఉంటుంది. చీమ చాలా పెద్దగా ఉంటుంది. కాళ్ళకి 10 షూస్ వేసుకోవచ్చు. ప్రకాష్ రాజ్ జంబలకడి పంపలో ఉన్నారు, అప్పటికి ఆయన సినిమాలోకి రాలేదు. 6 రాంగ్, 60 పాయింట్. నేను ప్రెసెంట్ పోయం చెప్తాను ఒక డ్రైమ్. చాటింగ్ చాటింగ్ ఎస్ పాప, గర్ల్ ఫ్రెండ్ సిట్టింగ్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ వాట్సాప్ హా. ప్రెసెంట్ జనరేషన్ ఇదే యూస్ చేస్తారు. చాటింగ్ చాటింగ్ నో పప్ప. ఎస్ పాప. చాటింగ్ చాటింగ్ ఎస్ పప్ప. గర్ల్ ఫ్రెండ్ సిట్టింగ్ నో పాప. సిట్టింగా సెట్టింగా? సిట్టింగ్. గర్ల్ ఫ్రెండ్ సిట్టింగ్. గర్ల్ ఫ్రెండ్ సిట్టింగ్ నో పాప. ఓపెన్ యువర్ నో పప్ప. నో పాప. ఓపెన్ యువర్ వాట్సాప్ హా. పప్ప యు ఆల్సో ఓపెన్ యువర్ వాట్సాప్. ప్రియా, అందుకనే పప్పలు ఎవరు అడగరమ్మా. గుట్టు రట్టయిపోతుంది అని పప్పలు సైలెంట్ గా ఉంటారు. ప్రియా రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చేతికి ఎన్ని గాజులు వేసుకోవచ్చు? 100. దేంతో రాస్తారు? స్కెచ్. సారీ ఎప్పుడు కట్టుకుంటారు? ఆకలేసినప్పుడు. సింగర్ ని తెలుగులో ఏమంటారు? పాట పాడటం. తలలో ఎన్ని పువ్వులు పెట్టుకోవచ్చు? 100 కిలోలు. సైకిల్ కి ఎన్ని హ్యాండిల్స్ ఉంటాయి? 10. కొత్త వాళ్ళని పరిచయం చేసినప్పుడు ఏం చెయ్యాలి? లాగిపెట్టి కొడతా. కొత్త సంవత్సరం చేతికి 100 గాజులు వేసుకోవచ్చు. స్కెచ్ పెన్ను 2 కరెక్టే అవుతాయి. స్కెచ్ తోనూ రాసుకోవచ్చు, పెన్ తోనూ రాసుకోవచ్చు, కత్తితో రాసుకోవచ్చు, గరిటతో రాసుకోవచ్చు అనుంటే ఇచ్చుండేవాళ్ళు. ఆకలి వేసినప్పుడు శారీ కట్టుకోవాలి, ఆకలి వెంటనే తగ్గిపోతుంది. 4 ప్లీట్స్ ఎక్కువ పెట్టుకోండి. సింగర్ ని తెలుగులో ఏమంటారు? పాట పాడే వాళ్ళని. అది కరెక్టే కదా? తలలో 100 కిలోల పువ్వులు పెట్టుకోవచ్చు అంట. అయినా ఈ కాలంలో ఆడపిల్లలు ఎక్కడమ్మా పువ్వులు పెట్టుకుంటున్నారు, జడలు వేసుకుంటున్నారు. నాలాగా చక్కగా వేసుకుంటేనా? చూసారా నేను ఎంత బాగా వేసుకొని వచ్చాను. నా దగ్గర ఉష్ఫటాక్ అని ఒక హెయిర్ ఆయిల్ ఉంది. అది రాత్రి కొంచెం పెట్టుకొని పడుకుంటే పొద్దున వరకు చుట్టూ పెరిగిపోతుంది. అంతెందుకు, ఈ చేతులతో రాసుకున్నాను, పొద్దున కల్లా చేతిలో కూడా చుట్టూ. ఉష్ఫటాక్ నూనె వాడకండి మీరు కూడా. సైకిల్ కి ఎన్ని హ్యాండిల్స్ ఉంటాయి? 10. కొత్త వాళ్ళని పరిచయం చేసినప్పుడు ఈవిడ లాగి పెట్టి కొడుతుందంట. నీకు ఈ అమ్మాయి తెలుసా? బాగా. లేదు, కొత్త వాళ్ళు. ఇదిగో రవళి. తెలీదు. పరిచయం చేస్తాను నీకు. ఇదిగో రవళి. నాకు అవసరం లేదు. 5 రాంగ్, 50 పాయింట్లు నీకు. నేను చెప్తా. రామ అండ్ సంధ్య ఉంటారు. అయితే రామ అడుగుతుంది సంధ్యకి, ఏంటి మీ హస్బెండ్ కి రోజు కొడుతున్నావు అంటే ఎందుకు అంతలా కొడుతున్నావు అని అడుగుతుంది. సంధ్య అంటది, నేను నవల్స్ చదువుతుంటే ఊరికే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు అని సంధ్య అంటది. అయితే రామ అంతకన్నా మేము చదువుతున్నావే అని అడుగుతుంది. సంధ్య అంటది, భర్తే ప్రత్యక్ష దైవం అనే నవల్ చదువుతున్నారు అంట. నువ్వు యాజ్ ఇట్ ఈస్ గా ఉండేది చదివావు కానీ RAMA రామ అయి ఉండదు, అది రమ అయి ఉంటుంది. నేను రామ సంధ్య ఎందుకు మాట్లాడుకుంటున్నారు, మొగుడు పెళ్ళాలా అనుకున్నా. కాదు, ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు. రామ సంధ్య. ఇంకొకటి చెప్తావా? ఒక ఇంట్లో ఓనీల ఫంక్షన్ అవుతా ఉంటది. అయితే వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్స్ ఇస్తూ పోతూ ఉంటారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ చూస్తూ ఉంటారు. అయితే వైఫ్ అంటది, ఏమండి అందరు గిఫ్ట్స్ ఇస్తున్నారండి, మనం కూడా ఇద్దామండి గిఫ్ట్స్ అని అంటది. అయితే హస్బెండ్ అంటాడు, వచ్చిన వాళ్ళందరికి నా ఫోన్ నెంబర్ ఇచ్చేవి, అయిపోద్ది, గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటది అని అంట. నవ్వురాలి.
ఎక్కడో ఒక జోక్ ని ఓణీల ఫంక్షన్ కి పెట్టేగానే నేను విని చాలా కొత్త జోక్ ఏమో ఓణీల ఫంక్షన్ అని మొదలెట్టింది అనుకున్నా, కానీ వెనకాల స్టోరీ అదే. చేసుకోండి అది నెక్స్ట్ టైం మార్చేసి అక్కడ ఒక ఎంగేజ్మెంట్ జరుగుతుంది, తర్వాత ఇంకో సీమంతం జరుగుతుంది. స్వప్న రెడీ? ఓకే. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నితిన్ ఏ సినిమాలో హీరో? బాహుబలి. నువ్వేం చేస్తూ ఉంటావు? మెంటల్ డాక్టర్. ఆపద్ బాంధవుడు అనే సినిమా ఏ భాషలో సినిమా? కన్నడ. నీ పేరేంటి? సుమా. డాన్ సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. పెళ్ళైన కొత్తలో సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. కార్ ని తెలుగులో ఏమంటారు? బైక్. కొత్తగా జాబ్ లో జాయిన్ అయినప్పుడు వర్క్ ఎలా చేయాలి? టైమ్ అప్. నితిన్ బాహుబలి సినిమాలో హీరో. ఓకే, ఈవిడ మెంటల్ డాక్టర్ అంట. ఎవరికైనా ఎనీ ప్రాబ్లం? ఈ అమ్మాయి ప్రియా నీకు ప్రాబ్లం? ఎనీ ప్రాబ్లం? ప్రవళిక నీకేమైనా ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు. ఫ్రీగా ఫ్రీగా సర్వీస్. క్లాస్ లో మొత్తం బుర్ర తిని చంపుద్ది. మీకు చేయండి డాక్టర్. చెప్పండి సుమా. నాకు పార్టిసిపెంట్స్ లేకపోయినా సరే ఉన్నట్టు రౌండ్లు కండక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, ఏం చేయమంటారు? రోజు నైట్ గ్లాస్ పాలలో పిల్లి కూడా కలుపుకొని తిన. డాక్టర్ నేను, నువ్వు కాదు. సజెషన్ ఇస్తున్నా, నీకు ట్రైనింగ్ గ్లాస్ ఇచ్చింది. పాలలో కారపొడి, పసుపు, ఇంకా జీలకర్ర ఇవన్నీ దంచి బాగా కలుపుకొని తాగి పడుకుంటే మీకు ఇటువంటి కళలు రావు. ఒకసారి మీరు తాగిన తర్వాత నన్ను తాగమంటారా? ఆల్రెడీ సుమాకి ఇచ్చాను. సుమానా? ప్రియాకి ఇచ్చాను. సో అందుకే అందుకే అట్లా ఇలా తయారైందా? అమ్మా నేను తాగకూడదు అయితే. ఆపద్ బాంధవుడు అనే సినిమా ఏ భాషలో సినిమా? కన్నడ. నీ పేరు సుమా. డాన్ సినిమాలో హీరో వెంకటేష్. పెళ్ళైన కొత్తలో సినిమాలో హీరో చిరంజీవి. కార్ ని తెలుగులో బైకు అంటారు. 7 రాంగ్, 70 పాయింట్స్. నువ్వేమైనా అడుగుతావా? నేను ఒక పొడుపు కథ వేస్తా. అడుగు. కలవారి ఇంట పుట్టి కన్నవారి ఇంట కానివారి ఇంట తిని కమ్మని పలుకు పలికే ఓ చిన్నదానా నీ పేరేంటి? కడవారి ఇంట పుట్టి కలవారి ఇంట పుట్టి కానివారి ఇంట తిని కమ్మని పలుకు పలికే ఓ చిన్నదానా నీ పేరేంటి? కోకిల. సుమా నీకు తెలీదా? కోకిల కదా. సుమా. నా పేరేంటని అడిగావా? నీ పేరేంటని అడిగాను. కోకిల. సుమా. నా యాక్చువల్ పేరు కోకిల. ఓ భాషా సినిమాలో రజనీకాంత్ లాగా గత కొన్ని సంవత్సరాల నుంచి నేను గుట్టు చప్పుడు కాకుండా బతుకుతున్నాను. కానీ మాకు యాక్చువల్లీ నేను దుబాయ్ లో పెద్ద డాన్ ని. ఉండాలి. నా కింద పనిచేసే వాళ్ళు మినిమం 3 ఉండేవాళ్ళు. మీ పిచ్చి భరించలేక వెళ్ళిపోయారు. ఆ తర్వాత మాకు బాగా అదేంటది అప్పుడు వచ్చింది, దాన్ని ఏమంటారు, డబ్బుల విలువ పడిపోయింది. ఏంటది? పెట్రోల్ అయిపోయిందా దుబాయ్ లో? రిసెషన్ వచ్చింది. అప్పుడు మా డాన్లదంతా బాగా తగ్గిపోయింది. మొన్న కూడా ఒక అతను చూసి, అక్క నువ్వు ఇలా బతికేస్తున్నావా అని ఇలా జడలేసుకొని ఆటో దొరకలేదు అందుకనే ఇలా సెటిల్ అయిపోయానని చెప్పి. ప్రవళిక రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు కళ్ళతో ఏం చేస్తారు? రాస్తారు. బట్టల షాప్ లో ఏం కొనుక్కోవచ్చు? జీలకర్ర. కొత్త బంగారం ఏ రంగులో ఉంటుంది? నలుపు. పెన్ని తెలుగులో ఏమంటారు? పెన్సిల్. పానీపూరిలో ఏముంటుంది? ఇసుక. అమితాబ్ బచ్చన్ కుమారుడి పేరేమిటి? సైఫ్ అలీ ఖాన్. కొత్త వాహనంతో ఏం చేసుకుంటారు? తుడుస్తారు. గుడికెళ్ళి ఓకే. ఈవిడ కళ్ళతో రాస్తారు. ఇలాగా? చేతులతో తింటాను. చేతులతో తినరు, నడుస్తారు. కాళ్ళతో తింటారు. బట్టల షోరూమ్ లో జీలకర్ర తప్పనిసరిగా ఈసారి కొనుక్కోండి, ఆషాఢం సేల్ ఉంటుంది. కొత్త బంగారం నల్లగా ఉంటుంది. పెన్నుని తెలుగులో పెన్సిల్ అంటారు. పానీపూరిలో ఇసుక ఉంటుంది. అమితాబ్ బచ్చన్ కుమారుడి పేరు సైఫ్ అలీ ఖాన్. కొత్త వాహనాన్ని ఎలా చూసుకుంటారు? కొత్త వాహనం బాగుండాలని తుడుస్తూ ఉంటారు కాబట్టి ఇది ఇవ్వలేము. 6 రాంగు, 60 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ప్రవళిక ఫస్ట్ ఫేసులు నీకే చూడు. ఏ స్వాతి, బి నయనతార, సి నాని, డి ధనుష్ అనుకుంటున్నా. ఫైనల్? యా. ఏ స్వాతి, కలర్ స్వాతి అవునా? చూద్దామే. బి నయనతార. చూద్దాం. ఎస్ దట్స్ రైట్. సి నాని అన్నారు. మంచు మనోజ్. మంచు మనోజ్ అంటోంది. మరి స్వప్న?
మనోజ్ ఓన్లీ. మనోజ్ ఓన్లీ అని చూసావా, మనోజ్ ఓన్లీ. మనోజ్ ఓన్లీ. డి ఇక్కడుండే యాక్టర్ వదిలేసి ధనుష్ ని పట్టుకొచ్చింది. స్వప్న అల్లు అర్జున్. అల్లు అర్జున్. రెండు కరెక్ట్, 20 పాయింట్. ఇంకెవరైనా ఏమైనా అడుగుతారా, చెప్తారా? నేను జోక్ చెప్తాను. చెప్. ఒక చైనీస్ అతను హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. సో వాళ్ళ ఫ్రెండ్ ఇండియన్ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడని చూడడానికి వెళ్తాడు. అయితే అతను వెళ్ళంగానే ఆ చైనీస్ అతను చింగ్ చాంగ్ చూచా అని చెప్పి చనిపోతాడు. అయితే ఇండియన్ అతను ఏమనుకుంటాడు, అతను ఏమైనా లాస్ట్ విష్ వాళ్ళ ఫ్యామిలీతో ఏదో అని అనుకుంటాడు అని చైనీస్ వెళ్ళి మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి మొత్తం కనుక్కుంటాడు. చింగ్ చాంగ్ చూచా ఏంటంటే ఆ మీనింగ్ ఏంటంటే యూ ఇడియట్ రిమూవ్ యువర్ ఫుడ్ ఫ్రమ్ మై ఆక్సిజన్ పైప్ అని ఉంటది. అది గనక తీసేసి ఉంటుంటే వాడు బతికుండేవాడు అప్పుడే. పోనీ వాడైనా ఇంగ్లీష్ లో చెప్పొచ్చు కదా, చింగ్ చాంగ్ చూచా అనకుండా. స్వప్న చూడు. ఏ వెంకటేష్ అండ్ బి వచ్చేసి రవితేజ, సి నితిన్, డి హన్సిక. ఫైనల్. ఫైనల్. ఏ వెంకటేష్ ఏనా? వెంకటేష్. చూద్దామే. బి రవితేజ. రవితేజనా? సునీల్. సునీల్. సునీల్ అంట. సునీల్. రవితేజ కాదు, సి నితిన్. నితినేనా? yes. చూద్దాము. సి. అవును నితినే. డి హన్సిక అన్నారు కదా? హన్సిక. హన్సిక. హన్సిక హన్సిక అన్నాను. హన్సిక అయినా అన్నావు? హన్సిక. హన్సిక రైట్. 3 కరెక్ట్, 30 పాయింట్. ప్రియా చూడు. ఏ వచ్చేసి మహేష్ బాబు, బి కాజల్, సి వచ్చేసి రజనీకాంత్, డి వచ్చేసి సూర్య అనుకుంటున్నాను. ఫైనల్. ఫైనల్. ఏ మహేష్ బాబు అంట, అవునా? మహేష్ బాబు. ఏ చూద్దాం. డి కాజల్ అన్నారా? కాజల్. ఎస్. ఎస్ కాజల్. ఎస్. సి రజనీకాంత్. రజనీకాంత్. చూద్దాం. డి సూర్య కదా? ఎస్ అనుకుంటున్నా. సూర్య. సూర్య. చూద్దాం. ఎస్. 4 కరెక్ట్, 40 పాయింట్లు. రవళి చూడు. ఏ తమన్నా, బి ఇలియానా, సి నాగ చైతన్య, డి చిరంజీవి. ఫైనల్. ఫైనల్. ఓకే. ఏ తమన్నా. 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 తమన్నానే. ఓకే. బి ఇలియానా. ఇలియానా. కరెక్ట్. సి నాగ చైతన్య అన్నారు కదా, ఏమంటారు మీరు? స్వప్న. నితిన్. నితిన్ అని అనుకుంటున్నాను. నితిన్ లాగే ఉన్నాడు. చూద్దాం.
నితిన్ ఇది డి చిరంజీవి. చిరంజీవి. చూద్దాము. రెండు కరెక్ట్ 20 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి. ఇప్పుడు మెమరీ గ్రిడ్ వస్తుంది చూడండి. డైస్, కెమెరా, కప్పు, ఈగ, షిప్పు, పిల్లి, లడ్డూలు, పెన్ స్టాండ్, టొమాటో. స్వప్న. కెమెరా, షిప్, పెన్ స్టాండ్. ఫస్ట్ కెమెరా, సెకండ్ షిప్, థర్డ్ పెన్ స్టాండ్. వెరీ గుడ్, కరెక్ట్. 10 పాయింట్లు. తర్వాత ఏంటో చూద్దాము. షూస్, మంచి గాడిద, బ్యాగ్, షర్టు, కుర్చీ, పైనాపిల్, ఇడ్లీ, దోశ, కళ్ళజోడు, పువ్వులు. రవళి. 3 ఫ్లవర్, 2 చైర్, 1 టైమ్ అప్. షూస్, 1 షూస్, 2 చైర్, 3 ఫ్లవర్స్. 3 చెప్పాలి కానీ నువ్వు చెప్పలేదు కాబట్టి -10. ఈ 10 పాయింట్లు నువ్వు ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి. ఎవరైనా మంచి టాలెంట్ ప్రదర్శిస్తే వాళ్ళకి ఇద్దాం. ఏం చేద్దాం? గాడిద వచ్చింది కదా, గాడిదలాగా అర్పిద్దాం. ఎవరు బాగా గాడిదలాగా అరిస్తారు వాళ్ళకి. ఫస్ట్ మనము ప్రియాతో స్టార్ట్. అరే పిల్లి. నేను అనేది గాడిద. కొంచెం ట్రై చేయి. గాడిదలాగా చెయ్యి. ఫేస్ కూడా అలా పెట్టగలిగావు తెలుసా? గాడిదలాగా. గాడిదలాగా 10 పాయింట్లు కావాలంటే బాగా చేయాలి. వాళ్ళకి ఇస్తుందాం. ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఎక్కిళ్ళు వస్తున్నా గాడిద. రావట్లేదు. అను. అది ఇది కరెక్ట్ సౌండ్. ఇంకొకసారి. ఇది కూడా ఓకే. ప్రవళిక. ఇది కరెక్ట్. ఏడుస్తున్న గాడిద. మళ్ళీ మళ్ళీ. ఓకే, గాడిద అరుపులు రౌండ్ 1 చూసాము. ఇప్పుడు రౌండ్ 2. ప్రియా మళ్ళీ. ఏడుస్తున్నా గాడిద. పాయింట్లు కావాలి అని అడుగుతున్న గాడిద. అడుగు. పాయింట్లు అడిగి ఒక 3 సార్లు అను. 10 పాయింట్స్ అంటే 10. స్వప్న. ప్రాణం పోతుంది, ఆక్సిజన్ తీసేశారు అన్నట్టుంది. నువ్వు ఇలా పెట్టకపోయినా సౌండ్ బయటకు రాగలుగుతుంది. అను అను. కొంచెం గ్యాపులు అను. బయట ఈ గాడిద రాత్రి తిన్న చికెన్ పీస్ అడ్డం పడుతుంది. ప్రవళిక. కాదు అను. చేతుల పైకి. రమ్మంటే నేను ఈమె గొంతుకి చేతికి కనెక్షన్ ఉంది. బొమ్మలు అని కొట్టుకుంటాయి కదా అలాగా. ప్రియా గాడిదకి ఇస్తాను మ్యామ్ 10 పాయింట్స్. ప్రియా, ఇన్ని రోజులకి యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. చచ్చిపోయింది అందరికి. ఇంట్లో అన్నారు, పంది అన్నారు, అడవి దున్నా. ఇప్పుడేమో కన్ఫర్మేషన్ వచ్చేసి తీసుకో 10. నెక్స్ట్
ఫ్రాగ్, మైక్, బుట్ట అంటే ఉయ్యాల, తర్వాత స్వీట్లు, మానిటర్, పిల్లి, బర్గర్, మ్యాంగోస్, కార్ట్. ప్రవళిక ఫస్ట్ వన్ ఫ్రాగ్, సెకండ్ వన్ ఏమో, థర్డ్ వన్ ఏమో ఉయ్యాల. ఎగిరిపోయింది. చెప్తాను. సెకండ్ వన్ ఏమో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, సెకండ్ వన్ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, మైక్, ఎగిరిపోతే బాగుంటుంది, ఎగిరిపోతే బాగుంటుంది, మైక్ ఎప్పుడు చెప్పావు? 20 సెకండ్స్ అయిపోయాక చెప్పావు. 1 ఫ్రాగ్స్, జాబ్స్ కి వెళ్తున్నట్టున్నాయి అవి. సెకండ్ మైక్, థర్డ్ ఉయ్యాల. -10. కప్పలు వచ్చాయి కదా, కప్పలా గడిపిద్దాం. కప్పలు అదిగో ఎలా అరుస్తాయి? కప్పలు ఎలా అరిస్తే తెలియదు. బ్యాక్ బ్యాక్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి. పాయింట్లు ప్రవళిక నాకు కావాలి. ఫస్ట్ రౌండ్ ఆఫ్ కప్పలు విల్ స్టార్ట్ విత్ స్వప్న. నాకు ఇస్తానంటే అరు. నువ్వు అరిస్తే ఇస్తుంది. అరవకండి, పాయింట్స్ నేనే పెట్టేసుకోవాలి. బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఏంటి బ్యాక్ బ్యాక్ ఏంటి? కప్పలు అవమానిస్తున్నాను. కప్పలు బ్యాక్ బ్యాక్ అంటాయా? కప్పల సౌండ్ అది. బెక 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 బ్యాక్ 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 బ్యాక్. ఇది వాంతి వస్తున్న కప్ప. ప్రవళి రౌండ్ 1 కప్ప అరుపు 5 times. బెక 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 బెక. బాగా వర్షాలు పడుతున్నప్పుడు అది ఫ్రాగా లేకపోతే ఏంటి? నువ్వు ప్రియా 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 యాక్చువల్లీ నేను చేద్దాం అనుకుంటున్నా, కానీ చెప్పింది. బెక 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 5 times. చెప్పు, ఎవరికి ఇస్తావు? తను స్వప్న 110. కాదు, తను అరవలేదు. అరవలేదా? సరే ఒకసారి అంటారు కదా. సరిగ్గా అరవలేవు కదా. బ్యాక్ 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 బ్యాక్. ఎవరికి ఇస్తావు? లెవెల్కి. రవళి 10. తర్వాత మెమరీ గ్రిడ్. గోల్డ్ బిస్కెట్, ల్యాంప్, బాదం పప్పు, జిరాఫ్, హెలికాప్టర్, పాదం, పువ్వుల దండో పూసల దండో, మొత్తానికి దండ, గాజులు, బ్యాగ్. స్వప్న జిరాఫీ అండ్ పూలదండ. ఇంకా ఫస్ట్ వన్ జిరాఫ్ ఎందులో ఉంది నంబర్? జిరాఫీ 2, థర్డ్ వచ్చి పూలదండ. 1 ఏంటి? నెక్స్ట్ ఏంటి? టైమ్ అప్. గోల్డ్. గోల్డ్ బిస్కెట్. అమ్మయ్య. సాలిడ్ గోల్డ్ బిస్కెట్. అది వదిలేసావు నువ్వు. సెకండ్ జిరాఫ్ కరెక్ట్. మూడోది పూలదండ కరెక్ట్. -10. ఇప్పుడు జిరాఫ్ అరుపు ఎలా అరుస్తుంది? ఎవరైనా విన్నారా జిరాఫ్ అరవడం? దాన్ని దేవుడు అసలు నోటితో పుట్టించలేదేమో పాపం. ఎందుకంటే మనం సింహం అరుపు, పులి అరుపు, చిరుత అరుపులు విన్నాం. జిరాఫ్ అరుపు ఎందుకు వినలేదు? అంటదేమో మేకలాగా. సరే మేకలాగా అరవండి చూద్దాం. ఓకే, మేకలు అరవండి ఫస్ట్ రౌండ్. ఇవి కొంచెం జెన్యున్ గా ఉంది, బాగా మేక సహవాసం ఉన్నట్టుంది. ప్రియా ఇది మగ మేక. ప్రవళిక ఇది మేలో మాత్రం అరిచే మేక, అనవసరంగా వచ్చి జూలైలో అరుస్తోంది. అరు ఇప్పుడు ప్రియురాల్ని పిలుస్తున్న మేక ప్రియా. ప్రవళిక ఎవరికి ఇస్తావు? ప్రవళిక. ప్రవళిక మేకకి ఇచ్చేస్తున్నావా? 10. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఫస్ట్ డైలాగ్. భాషా వేషం మార్చినంత మాత్రాన గొప్పవాణి అనుకున్నావా? బందర్ సెంటర్ లో బ్లేడ్లు, చిత్తూరులో చిత్త కాగితాలు అమ్ముకున్న సోంబేరి వ్యర్థావా?
ఆడదారి జాకెట్ చించినంత మాత్రాన మగాడవైపోవే. నిన్ను నిలబెట్టి తిట్టకుండా తిట్టి నిన్ను కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టి నువ్వు కట్టిన బట్టలు ఉడ్చి వెళ్ళకపోతే నేను వీర శివాజిని కాదురా బేబక్కు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? స్వప్న. మోహన్ బాబు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం మోహన్ బాబు గిన్నె పేరు ఏమిటి? అంటే పాత్ర పేరేంటని. క్యారెక్టర్ పేరు ఒకటి చెప్పాడు ఆయన. క్లూ ఇస్తున్నాను. శివాజీ. రవళి. వీర శివాజీ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మొదలు పెడతాము విత్ రవళి. నిన్ను తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టి కొట్టిన కొట్టు కొట్టకుండా కొట్టి నీ బట్టలు ఊడగొట్టి ఊడగొట్టి వెళ్ళకపోతే నేను వీర శివాజీనే కాదురా. ప్రియా నువ్వు. నిన్ను తిట్టిన తిట్టు కొట్టిన. నిన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి. నిన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి కొట్టిన కొట్టకుండా కొట్టి. నీ బట్టలు ఉతకకపోతే నా పేరు వీర శివాజీ కాదు. నెక్స్ట్ డైలాగ్. ఏంటి సుబ్బారావు ఈ టైంలో వచ్చావు? డబ్బులు ఏమైనా కావాలా? మీ ఆశీర్వాదం కావాలి సార్. పుట్టినరోజా? రేపు నా పెళ్లి సార్. పెళ్లి సార్. ఎందుకు? ఎవరైనా పెళ్ళంటే ఎప్పుడని అడుగుతారు, మీరేంటి సార్ ఎందుకని అడుగుతున్నారు? అందుకే అడుగుతున్నాను. ఎందుకు? భోజనానికి కష్టమైపోతోంది సార్. కుక్కను పెట్టుకో. ఇల్లు చూసుకోవడానికి కూడా ఎవరు లేరు సార్. కుక్కను పెంచుకో. ఇప్పటికిప్పుడు కట్నం ఇచ్చే కుక్క ఎక్కడ దొరుకుతుంది సార్? సెటైరా? మీతో సెటైర్ వేస్తే రిటైర్ అయిపోతా అని తెలుసు సార్. నువ్వెన్నైనా చెప్పు సుబ్బారావు, నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదయ్యా. అందుకే సార్ మిమ్మల్ని పెళ్లికి పిలవట్లేదు. రిసెప్షన్కి వస్తే చాలు. మిమ్మల్ని ఎవడూ బాగు చేయలేడయ్యా. పండి. ఈ సంభాషణ ప్రకారం అనంత్ గారి పాత్ర పేరు ఏమిటి? ప్రవళిక. సుబ్బారావు. అవును. 10 పాయింట్లు. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? స్వప్న. మన్మధుడు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ సీన్ ని మనం రీక్రియేట్ చేయబోతున్నాం ఇప్పుడు. వి విల్ రీక్రియేట్ ద సీన్. యు ఆర్ నాగార్జున, యు ఆర్ సుబ్బారావు. స్టార్ట్. సుబ్బారావు ఈ టైంకి వచ్చావు? మీ ఆశీర్వాదం కోసం సార్. ఎందుకు? నా పెళ్లి సార్. పెళ్ళా? అవును సార్. దేనికి? వండుకోవడానికి ఇబ్బంది అవుతుంది సార్. కుక్కను పెట్టుకో. కుక్కను పెట్టుకో. ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేదు సార్. కుక్కను పెట్టుకో. ఇప్పటికిప్పుడు కట్నం ఇచ్చే కుక్క ఎక్కడ దొరుకుతుంది సార్? ఏమన్నా చెప్పు సుబ్బారావు, నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. అందుకే సార్ మిమ్మల్ని పెళ్లికి పిలవడం లేదు. రిసెప్షన్ కి వస్తే చాలు. చాలా సిన్సియర్ గా చెప్పేసి. వెరీ గుడ్. గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నెక్స్ట్ డైలాగ్. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని విజయకాంక్షని శ్వాస అయితే ఆవు పిరినాపుట ఎవరితరం? నీ ధ్యేయం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యం నీ తోడుంటే గెలుపెప్పుడు నీ సొంతం. ఈ పోరాటంలో ఉన్నది మీ 15 మంది మాత్రమే కాదు, మీ వెనక 1500 మంది ఆశ ఉంది, బతుకుంది, భవితుంది. వాళ్ళందరి కోసం గెలవాలి. ఈ ఇమోషనల్ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? రవళి. రాజీవ్ కనకాల. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ సై సినిమాలోది. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? ప్రియా. తెలియదు. పాస్ట్ రవళి. పాస్ట్ ప్రవళిక. సై డైరెక్టర్. పాస్ట్ స్వప్న. సై డైరెక్టర్ మన రాజమౌళి గారు. స్టార్ట్. స్వప్న. రక్తం పారని, గుండెలు కరగని విజయకాంక్ష నీ శ్వాస అయితే ఆ ఊపిరి నాపుట ఎవరితరం? విజయకాంత్ నీ శ్వాస అయితే రజనీకాంత్ నాపడం ఎవరితరం? విజయకాంత్ నీ శ్వాస అయితే నువ్వు చెప్పమ్మా రవళి. రక్తం పారని, గుండెలు పగలని, నీ శ్వాసని తోడుంటే నీ శ్వాసలో ఎవరితనం? అమ్మా. ప్రియా. రక్తం పారని. ఏం గ్రూప్ కావాలా నీకు? బి పాజిటివ్. కొంచెం నువ్వు రక్తం పారిన తర్వాత రక్తం పారని, గుండెలు పగలని, నీ శ్వాస నీ దెయ్యం అయితే ఆశగా నిన్ను ఆపుట ఎవరి తరం? సో వాట్ షల్ వి డు? డు ఆర్ డై? డై. చెప్పు ప్రవళిక. రక్తం కారని, గుండెలు పగలని, కండలు పెరగని. రక్తం కారని, కండలు పెరగని, శ్వాసే జయం అయితే నీ గెలిపే. విజయం.
నీ ఓటమే విజయం. ఓటమే విజయమా? నెక్స్ట్ డైలాగ్. పెళ్లి కొడుకు వీడు, కానీ వీడు వేసుకున్న డ్రెస్ నాది. అందుకే టిప్పు టాప్ గా ఉన్నాడు. నరసింహ, ఏమా పెళ్లి కొడుకు నేనే. ఇక మీద డ్రెస్ మాత్రం నీది కాదు, ఓకే? అలాగా. బాబు పటాలలో బయలుదేరారు, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? అన్నా పెళ్లి కొడుకు వీడే, కానీ వీడు వేసుకున్న డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి నువ్వు మాట్లాడకూడదు. రా రై. పెళ్ళిళ్ళు ఇటు. అవును కదా, కళ్ళదు లేదు ఫాల్ట్ ఉంది. రండి రండి, పెళ్లి ఎంత నుంచి ఎదురు చూస్తుంది. పెళ్లి కొడుకు గారు బుర్రలో పడరేటి? రండి. అయ్యో పెళ్లి కొడుకు నేను కాదు, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడు వేసుకున్న డ్రెస్ గురించి నేను మాట్లాడను. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? స్వప్న. రజనీకాంత్. అవును, 10 పాయింట్లు. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? రవళి. నరసింహ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. స్వప్న, నీకేం కావాలి ఈ 4గిట్లో? రైస్ కుక్కర్. ఇలా వచ్చి. రవళి, నీకేం కావాలి? రోటీ మేకర్. తీసుకో. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం. ఏమో ఒక గోలీ పెన్సిల్ తీసుకున్నారు, గోలీని ఇందులో వేశారు. ఈ పెన్సిల్ ఇలా కొట్టి అందులో అలా పడేశారు. తర్వాత దీన్ని ఇలా తీసుకొని కొట్టి పడేసినందుకు 10 పాయింట్లు. దీన్ని ఇలా తీసుకొని దీన్ని ఇలా టేబుల్ మీద రెడీగా పెట్టుకోండి. ఇలా తోయొచ్చు, కానీ ఈ వేళ్లతో తోయకూడదు. తీసుకొని వెళ్ళి ఇందులో పడేసి గోలీ కింద పడిపోతే సర్కిల్లో మళ్ళీ పెట్టి ఆడండి. సో 10, 20 అక్కడ వేసినందుకు ఇంకో 10, 30 పాయింట్లు. రెడీ? 1, 2, 3 గో. అయ్యయ్యో, 60 పాయింట్లు వచ్చేసాయి ఇప్పటికి. 70, 80, 90. మూడు గోళీలు అంటే 90 పాయింట్లు. రెడీ? 1, 2, 3 గో. కొంచెం వేళ్ళకి పెన్సిల్ కి డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఆడు 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 నువ్వు ఆడు. నువ్వు ఆగి వినక్కర్లేదు. చెవులు ఎటువైపు వచ్చిన సౌండ్ అయినా క్యాచ్ చేస్తాయి, అన్లెస్ నీకు చెవుడు ఉంటే తప్ప. నాలుగు గోళీలు వేసావు కాబట్టి 120 పాయింట్లు. థ్యాంక్ యూ. రెడీ? 1, 2, 3 గో. నువ్వు పొడుగ్గా ఉన్నావు కానీ ఆ పెన్సిల్ నీకు కలిసి రాలే. గట్టి కొట్టు, స్ట్రైట్ గా కొట్టు, చితగొట్టకు. ఇప్పటి వరకు లీడ్ లో ఉన్నటువంటి మన స్వప్న
స్కోర్ సంపాదిస్తుందా? ఈ పెన్సిల్ పడుతుందా? కమ్ ఆన్ యు కెన్. అబ్బా ఎగిరి దంచిన. అయ్యో ముప్పై అంటే 160 అయ్యింది, కానీ అక్కడ లీడ్ 220. టైమ్ అప్. 30 + 10 40 పాయింట్స్. యాక్చువల్లీ స్వప్న లీడ్ లో ఉండాలి, కానీ లీడ్ ప్రియాది. అదృష్టం ఏమిటో అసలు. ఇవాళ జంతువులతో మొదలెట్టాం కదా, అందుకని అనుకుంటా. రవళి నీ టార్గెట్ 120. రెడీ 1 2 3 గో. 120 అంటే 4 గోళీలు పడిపోతే సరిపోద్ది. 30. గోళీ పడిపోతే సర్కిల్ లో పెట్టి మళ్ళీ ఆడొచ్చు. ఎస్, అదే ఆల్రెడీ రూల్స్ చెప్పేటప్పుడు మీకు చెప్పాము. రెండు గోళీలు, 3. ఇంకొకటి వేస్తే విన్ను. వేస్తుందా లేదా? 4. టైమ్ అప్ అయిపోలే, ఫాస్ట్ గా ఆడుతుంది చాలా. 5. 150 పాయింట్లతో విన్ను ఫ్రమ్ రంగారెడ్డి రవళి. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే. సాక్సోఫోన్ ఫంపులన్నీ ముందరెట్టి సెక్సీలో నన్ను రుప్పగే. నీ బాడీ సొంపాపిడి చీమల్లెన్నేదు నీవంటే. హే లేడీ నీలో బేబీ నాపైకి దాడి చేస్తుంది. బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో, టైం బాంబ్ పేలిందే పిల్ల. రవళి గెలుచుకుంది ఎయిర్ కూలర్. మళ్ళీ కలుద్దాము స్టార్ మెండ్ లో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.